రేవంత్ విషయంలో అంటే ఒకప్పుడు కేసీఆర్ విషయంలోనూ దూకుడుగా వెళ్ళడం, ఓ రకంగా ఓవైసీ కేసీఆర్లకు ఒక్కసారిగా చుక్కలు చూపించినాడు బండి సంజయ్. బట్ తన్నే అధ్యక్ష స్థానాన్ని తీశారు, కిషన్ రెడ్డిని ఇచ్చారు. రిజల్ట్ బాగానే చూపించగలిగాడు కిషన్ రెడ్డి. ఎంపీ సీట్లు గట్టిగా విజయం సాధించడం కానీ, ఎమ్మెల్యే సీట్లు 8 సాధించడం కానీ. కాబట్టి తెలంగాణ చరిత్రలో అత్యధిక స్థానాల్ని సాధించి పెట్టినటువంటి రికార్డు అతనిదే అవుతుంది. అయితే మాస్ కాన్సెప్ట్లో పబ్లిక్లోకి ఏదైనా తీసుకెళ్లాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గురించి తాజాగా ఇది రేవంత్ గురించి, రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే 70,000 కోట్లు అప్పులు చేసిందన్నటువంటి విషయాన్ని, అదే సందర్భంలో ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తోంది, బడ్జెట్లో ఏడాదికి 57,000 కోట్ల రూపాయలు మాత్రం అప్పు తెస్తామని చెప్పి ఇప్పటికే ఆ పరిమితి దాటేశారు, మరో 30,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి తీసుకుంటున్నారు అంటూ పాయింట్ టు పాయింట్తో విమర్శ చేయడం అన్నటువంటిది కేవలం సంజయ్ వల్లనే సాధ్యమవుతుంది. అదే సందర్భంలో డైవర్షన్ పాలిటిక్స్ ఇట్లాంటి విమర్శలు కానీ ఇదంతా కూడా. కిషన్ రెడ్డికి మంత్రివర్గ పనులు ఎక్కువ సరిపోతున్నాయి, రాజకీయం తక్కువ అవుతోంది. సంజయ్ ఇంతకుముందు ఇప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాన్ని సీరియస్గా తీసుకుంటాడు.